పిల్లలు వినండి వినండి, ఒకసారి ఏమైందో తెలుసా? ఒకసారి గ్రామంలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఇది ఒక తాతగారు తన మనవరాలకి అడవిలో జరిగిన కథ గురించి చెప్తున్నారన్నమాట. ఈ కథ పేరేంటో తెలుసా? స్మార్ట్ తాబేలు, ఒక చిన్న పిచ్చి నక్క. ఒక అడవిలో తాబేలు చాలా ఆనందంగా ఉండేది. మెల్లగా నడిచేది, కానీ చాలా తెలివిగా ప్రవర్తించేది. దానికి హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది ఎవరన్నా గెస్ చేయగలరా? అదేమిటో? అదేనండి, ముందుగా అనుకున్నాం కదా, నక్క. నక్క తాబేలుని చూచి అంటుంది, నువ్వు చాలా టేస్టీగా కనబడుతున్నావు. అప్పుడు తాబేలు అంటది, నేను ఫాస్ట్ ఫుడ్ని కాదు, స్మార్ట్ ఫుడ్ని. అప్పుడు నక్క, బయటికి రా, గేమ్ ఆడుకుందాం అంటుంది. అప్పుడు తాబేలు అంటుంది, నీ గేమ్ నాకు తెలిసినే, ముందు గేమ్ అంటావు, తర్వాత నన్ను స్వాహా చేసేస్తావు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు తాబేలు చాలా ఆలోచించి తనలో తానే తన షెల్లో దాక్కుంటుంది. అప్పుడు నక్క చాలా ప్రయత్నిస్తుంది, అయినా అది ఏరా కూడా బయటికి రాదు. తాబేలులో ఒక్క కదలిక కూడా లేదు. అప్పుడు నక్క, ఈ తాబేలు రాయిలా మారిపోయింది అని వెళ్ళిపోతుంది. ఇప్పుడు గెస్ చేయగలరా ఎవరు గెలిచారో? అప్పుడు తాబేలు తల బయటికి పెడుతూ నవ్వుతూ అంటుంది, తెలివి సహనం ఉన్నవారే గెలుస్తారు ఎప్పటికైనా అంటుంది నవ్వుతూ. పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటో తెలుసా? బలం కాదు, తెలివే నిజమైన శక్తి. కథ నచ్చిందా పిల్లలు? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు. చూస్తూ ఉండండి. రేపు మళ్ళీ కలుద్దాం.